హలో ఫ్రెండ్స్, ఎట్లా మస్తున్నారులే. నేను కూడా మస్తున్నా. ఈరోజు మీకు ఒక కూర చూపిస్తున్నా, బీరకాయ టమాటా పెసరపప్పు. ఈ కూర తెలియదని కాదు కానీ ఎవరికి నేను చూపించేది ఏంటంటే నా స్పెషల్లో చూపిస్తున్నా. మామూలుగా పెసరపప్పు వేస్తే ఏమవుతుందంటే అందరూ పచ్చి పెసరపప్పు వేస్తారు, అలా ఉడకబెట్టి వేసుకోండి, మస్తు ఉంటుంది టేస్ట్. ఏం లేదండి, ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి, ఆయిల్ పోసుకోవాలి, తిరగమాత గింజలు వేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్నాక అల్లం కరివేపాకు వేసుకొని అలా కావాలనుకున్న వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు. తర్వాత బీరకాయలు వేసుకోవాలి. బీరకాయలు వేసుకొని లేదా బీరకాయలు వేసుకున్నాక వస్తుంటుంది టేస్ట్. అందులోనే పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే టమాటా ముక్కలు కూడా వేసుకోండి, అలానే సూపర్ ఉంటుంది. మగ్గనియాలి. దాంట్లో నీళ్ళు వేయొద్దు, నీళ్ళు వేస్తే టేస్ట్ పోతుంది. అందుకని నీళ్ళు వేయకుండా ఇట్లా మగ్గినాక ధనియాల పొడి వేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది. కావాలనుకుంటే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వస్తుంది. బాయ్, సబ్స్క్రైబ్.